హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసే ముందు మీరందరూ ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. ఈరోజు మనం రేపు వచ్చే సంకటహర చతుర్థి ఏ విధంగా చేసుకోవాలి, ఆ వ్రతం చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి లాభం కలుగుతుంది అనేది తెలుసుకుందాం. రేపు సెప్టెంబర్ 21వ తేదీ, అలాగే శనివారం కూడా వచ్చింది. ఈ రోజున సంకటహర చతుర్థి వచ్చింది. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి నాడు సంకటహర చతుర్థి వస్తుంది. అయితే వినాయక చవితి తర్వాత వచ్చే సంకటహర చతుర్థి చాలా శక్తివంతమైనది. ఎవరైతే ఈ వ్రతం చేసుకుంటారో వారి సంకటాలన్నీ తొలగిపోతాయి. అలాంటి వారి కష్టాలన్నీ తీరిపోతాయి. మీ సమస్యలన్నింటినీ తీర్చే ఏకైక వ్రతం సంకటహర చతుర్థి వ్రతం. మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఈ వ్రతాన్ని ఆచరించి చూడండి. మీ జీవితంలో గొప్ప మార్పులను గమనిస్తారు. అంతటి శక్తివంతమైన వ్రతం సంకటహర చతుర్థి వ్రతం. సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి అంటే ఏ నియమాలు పాటించాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఈ వ్రతం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అయితే సెప్టెంబర్ 21వ తేదీ శనివారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది. శనివారంతో కలిసి వచ్చే చతుర్థి చాలా పవిత్రమైనది. కాబట్టి ఈ చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజున చేసే పూజల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఈ శక్తివంతమైన వ్రతాన్ని ఆచరిస్తే ఆ గణపతి దేవుని అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కాళ్ళకి పసుపు రాసుకొని నుదుటన సింధూరం పెట్టుకొని ఇల్లంతా శుభ్రం చేసి గుమ్మానికి పసుపు రాసి మీ ఇంటి ప్రతి మూలల్లో పసుపు నీళ్లు చల్లండి. అలాగే ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసుకోండి. మీ పూజా గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుడి పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోండి. పూజా గది ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పసుపులో కొన్ని పాలు పోసి పసుపు గణపతిని తయారు చేసుకోండి. మీ పూజా గదిలో ఏదైనా ఒక చెక్క పీట ఏర్పాటు చేసుకొని ఆ పీఠం పైన ఒక వస్త్రం వేసి దానిపైన గుప్పెడు బియ్యం పోసి దాని మీద తమలపాకులు పెట్టి మీరు తయారు చేసిన పసుపు గణపతిని తమలపాకుల మీద పెట్టి ప్రతిష్ఠించుకోండి. గణపతికి కుంకుమ బొట్టు, అక్షంతలు తీసుకొని వాటిని అక్కడ వేయండి. అలాగే పూలమాలను సమర్పించండి. పువ్వులను కూడా వేయండి. శనివారం రోజున చతుర్థి వచ్చింది కాబట్టి గణపతితో పాటుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తే పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి మీ పూజా గదిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను సమర్పించండి. తులసి మాల వేయలేని వాళ్ళు కొన్ని తులసి ఆకులను తీసుకొని స్వామివారి పటం ముందు పెట్టండి. అలాగే పసుపు గణపతి ముందు తాంబూలం సమర్పించి 2 పిండి దీపాలను వెలిగించాలి. బియ్యం పిండిలో కొన్ని పచ్చిపాలను పోసి 2 ప్రమిదలను తయారు చేసుకోండి. ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టాలి. అలాగే ఈ పిండి దీపాలలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి దీపారాధన చేయండి. దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర పుష్పములను సమర్పించి నమస్కారం చేసుకోండి. ఇంకా గణపతి దేవుడికి మందార పువ్వులంటే చాలా ఇష్టం. కాబట్టి మందార పువ్వులతో గణపతి పూజ చేస్తే చాలా మంచిది. ఒకవేళ మందార పువ్వులు దొరకని సమయంలో అందుబాటులో లేనప్పుడు ఎర్రని పుష్పాలు ఏవైనా సరే గణపతిని అలంకరించుకోవడానికి చాలా మంచిది.
ఇక గణపతికి నైవేద్యంగా పచ్చి పాలను సమర్పించండి. గణపతికి గరిక అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించే వారిలో ఒక గరిక పాలను తయారు చేసి, గరిక మాలను తయారు చేసి పసుపు గణపతికి వేయండి. ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుతూ భక్తి శ్రద్ధలతో గణపతిని పూజించండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ వ్రతం అంత పవిత్రమైనది, అంత గొప్పది. ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు గణపతి ముందు ఖచ్చితంగా ముడుపు కట్టాలి. ముడుపు ఏ విధంగా కట్టాలి అంటే, ఒక ఎర్రని జాకెట్ వస్త్రాన్ని కానీ లేదా తెలుపు కానీ తీసుకొని అందులో 3 గుప్పిళ్ళ బియ్యం, 2 ఎండు ఖర్జూరాలు, వక్కలు, అలాగే స్వామివారికి దక్షిణగా 11 రూపాయలను వేసి మూట కట్టుకోవాలి. దీన్నే ముడుపు అని అంటాము. ఈ ముడుపుకి కుంకుమ బొట్లు పెట్టి పసుపు గణపతి ముందు పెట్టుకున్న మీకున్న సమస్యలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ గణపతికి నమస్కారం చేసుకోండి, ఈ ముడుపుని దేవుడి దగ్గర పెట్టి. ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఖచ్చితంగా సంకటహర చతుర్థి వ్రత కథ ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా చదవాలి. వ్రత కథనం వినాలి. అప్పుడే మీరు చేసే పూజకు ప్రతిఫలం లభిస్తుంది. గణపతికి చివరిగా హారతి ఇచ్చి ధూపం వేసి 3 ప్రదక్షిణలు చేసి గణపతికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఉదయం పూట గణపతికి పూజ చేసుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసము ఉండాలి. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం కాదు, పండ్లు అలాగే పాలని తీసుకోవచ్చు. ఉదయం పూజ చేసిన వాళ్ళు మరలా సాయంత్రం సమయంలో గణపతికి దీపారాధన చేయాలి. పూజ చేసే స్త్రీలు సాయంత్రం కూడా తలస్నానం చేసి ఉదయం మీరు కట్టిన ముడుపును ఇప్పతీసి ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా ఉదయం అలాగే సాయంత్రం సమయంలో 2 పూటల స్వామివారికి దీపారాధన చేయండి. ఉదయం ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత చంద్రుడిని దర్శించి ఉపవాసం విరమించాలి. ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలంటే, సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ఉదయం 10 గంటల్లోపే గణపతి వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి. మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు, అలాగే మంచం మీద కూర్చోకూడదు. రోజంతా దేవుణ్ణి స్మరిస్తూ ఉండాలి. భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. రాత్రి పడుకునేటప్పుడు కూడా మంచం మీద పడుకోకూడదు, నేలపైన పడుకోవాలి. చాప వేసుకొని పడుకోవచ్చు. ఈ విధంగా గణపతి వ్రతం ఆచరిస్తే మీ ఇంటికి అదృష్టం కలిసి వచ్చి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఎవరికైతే ఆర్థిక కష్టాలు, కుటుంబ సమస్యలు, కుజదోషాలు, ఇంకా ఏలనాటి శని దోషాలు ఇలాంటివి సమస్యలు ఉన్నా సరే, ఎలాంటి సమస్యలైనా సరే మీ కష్టాల నుండి గట్టెక్కించే ఏకైక వ్రతం సంకటహర చతుర్థి వ్రతం. ఈ వ్రతం మాత్రమే అన్ని కష్టాలను తీర్చగలుగుతుంది. ఈ సెప్టెంబర్ 21వ తేదీన గణపతిని పూజించి గణపతి యొక్క ఆశీర్వాదాన్ని పొందండి. మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలంటే ఈ గణపతి వ్రతాన్ని కనీసం 3 సార్లైనా చేసుకోవాలి. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే 4వ సంకటహర చతుర్థి రోజున ఈ వ్రతం చేసుకోండి. కాబట్టి సంకటహర చతుర్థి వ్రతాన్ని కనీసం 3 సార్లైనా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇలాంటి ఇళ్లలో, ఈ వ్రతం చేసుకున్న ఇళ్లలో ఎలాంటి కష్టాలు, ఆపదలు రాకుండా ఆ గణపతి మిమ్మల్ని రక్షిస్తాడు. ఈ వ్రతం చేసుకోవడం వలన జీవితంలో ఉన్న సంకటాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ సెప్టెంబర్ 21వ తేదీన వచ్చిన సంకటహర చతుర్థిని చేసుకొని
మీరు ఆ గణపతి యొక్క కృపా కటాక్షములను పొందుతారని నమ్ముతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరియు మీ యొక్క అమూల్యమైన కామెంట్ని మాకు తెలపగలరని విన్నవిస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.